పింఛను ఈ నెల అయినా ఇంటి వద్దకు అందుతుందా? టీడీపీలో టెన్షన్. 1వ తేదీ వస్తుందంటే విపక్ష పార్టీలకు టెన్షన్ పట్టుకుంటుంది. ఈ నెల కూడా పింఛను ఇంటి వద్దకు ఇవ్వకపోతే తమకు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. గత పింఛను పంపిణీ ఆలస్యం కావడంతో గ్రామ సచివాలయ వద్ద పంపిణీ చేయడంతో చాలా మంది వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతోనే పింఛను వాలంటీర్లు ఇంటికి చేర్చడం లేదని ప్రచారం బాగా వెళ్ళింది. దానికి తగ్గట్లుగానే గత నెలలో పింఛను ఇంటి వద్దకు ఇవ్వకపోవడంతో వృద్ధులు ఎండకు ఇబ్బంది పడిపోయారు. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. ఇప్పుడు మళ్లీ 1వ తేదీ వస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఉండగా ప్రతి నెల 1వ తేదీ రంజనుగా ఇంటి వద్దకు వెళ్లి వాలంటీర్లు పింఛను అందజేసేవారు. కానీ ఎన్నికల కోడ్ అమలులో రావడంతో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఆ ఆదేశాలు జారీ చేసిందని, టీడీపీ నిమ్మగడ్డ చేత ఫిర్యాదు చేయించిందని టీడీపీపై వైసీపీ నేతలు చేసిన ప్రచారం బాగా వెళ్ళింది. తమకు 58 నెలల పాటు ఇంటి వద్దకు వచ్చి ఇచ్చే పింఛను మళ్లీ కార్యాలయానికి వెళ్లి తీసుకోవాలంటే అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇది టీడీపీకి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ అధికారులు కావాలనే ఆలస్యం చేశారంటూ ఆరోపించింది. గ్రామ సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికి పింఛనును పంపిణీ చేయించాలని చంద్రబాబు సైతం చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆయన మార్చి ఆఖరు కావడంతో బ్యాంకులకు సెలవులు ఉండటంతో నగదును తీసుకోవడం ఆలస్యమైందని అధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి మే 1వ తేదీ వస్తుంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నెల పింఛను పంపిణీ ఆలస్యమైతే తమకు మరింత డ్యామేజ్ అవుతుందని భావించిన చంద్రబాబు ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇంటి వద్దకే పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికార పార్టీతో కుమ్మక్కైన కొందరు అధికారులు గత నెల పింఛను పంపిణీలో ఆలస్యం చేశారని, ఈ నెల కూడా అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సింది.